భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. పారిస్ ఒలింపిక్స్ లో మహిళల ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో వినేష్ ఫోగాట్ ఫైనల్స్ కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ మార్గంలో డిఫెండింగ్ ఛాంపియన్ మయూ సుసాకిని కూడా వినేష్ ఫోగాట్ ఓడించింది. ఫైనల్లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్టర్ బ్రాండ్ తో వినేష్ ఫోగాట్ తలపడాల్సి ఉంది. దీంతో వినేష్ ఫోగాట్ భారత్ కు స్వర్ణం సాధించి పెడుతుందని క్రీడాభిమానులు ఆశించారు. ఒకవేళ స్వర్ణం మిస్ అయితే రజతమైనా దక్కుతుందని భావించారు. ఇందుకు సంబంధించిన మ్యాచ్ బుధవారం రాత్రి 12:23 జరగాల్సి ఉంది. అయితే 50 కేజీల విభాగంలో అవసరమైన బరువును కాపాడుకోవడంలో ఆమె విఫలమైంది. అధిక బరువు కారణంగా వినేష్ ఫోగాట్ పై ఫైనల్ మ్యాచ్ కు అనర్హత వేటు పడింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగాట్ అనర్హత గురించి పంచుకోవడం పట్ల భారత బృందం విచారంతో ఉంది. రాత్రంతా టీం ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ఈ రోజు ఉదయం 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండడంతో వినేష్ ప్రైవసీని గౌరవించాలని భారత జట్టు మమ్మల్ని అభ్యర్థిస్తోంది అని భారత ఒలింపిక్ సంఘం బుధవారం పేర్కొంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో పోటీ పడేందుకు సిద్ధమైన వినేష్ ఫోగాట్ బరువు ఈరోజు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రెజ్లింగ్ లో బరువు నిబంధనలు కఠినంగా ఉండడంతో ఫోగాట్ పోటీకి అర్హత పొందలేదు. అంటే మహిళల ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో గోల్డ్ పై భారత ఆశలు గల్లంతయ్యాయి.